స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 5వ వార్షికోత్సవ కార్యవర్గ సమావేశాన్ని రాజమహేంద్రవరం మోరంపూడి సమీపంలోని బీఆర్కే గార్డెన్స్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కెఎస్ రామచంద్రరావు వెల్లడించారు. స్థానిక గౌతమి కోటలో ఉన్న అరుణ ప్యాలెస్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ అధ్యక్షుడు రామచంద్రరావు, కార్యదర్శి పిఎస్విఎస్ శర్మ తదితరులు మాట్లాడారు. తమ అసోసియేషన్ కు 11,000 మంది సభ్యత్వంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇప్పుడు జరిగే సమావేశానికి 1000 మంది వరకు హాజరవుతారని వివరించారు. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, పార్టీలతో పాటు ఎస్బీఐ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు. పెన్షనర్ల సమస్యలతో పాటు అప్గ్రేడేషన్ పై కూడా చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. బుధవారం ఉదయం 10:30 నుంచి జరిగే ఈ సమావేశానికి ఎస్బీఐ పెన్షనర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తమ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. సమావేశంలో ఇతర ప్రతినిధులు సిహెచ్ వెంకటేశ్వరరావు, వామనమూర్తి, బాబాయి పంతులు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి ఆదివిష్ణుమూర్తి, మోహన్ దాస్, బి జార్జ్, ఆంథనీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అనేది 2022లో ఏర్పడింది. ఇది 5వ సమావేశం. క్రితం సంవత్సరం శ్రీకాకుళం, అంతమంది భీమవరం, కడప, గుంటూరు. 2022లో గుంటూరులో ఈ కొత్తగా అమరావతి సర్కిల్ అనేది బిగిన్ చేయడం జరిగింది. ఇంత ముందర సమైక్య రాష్ట్రంలో ఉండేది. స్టేట్ ఇడిపోయిన తర్వాత బ్యాంక్ కూడా 2 సర్కిల్గా అయిన తర్వాత ఈ మన అమరావతి సర్కిల్ అనేది కూడా ఏర్పాటు చేసాం. ఈ అసోసియేషన్లో మనకి 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారండి. ఈ సంయుక్త రాష్ట్రాలు అంటే 13 జిల్లాల్లో, సంయుక్త జిల్లాలు, పాత జిల్లాలు 13 జిల్లాల్లో మాకు 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారు. స్టేట్ బ్యాంకులో రిటైర్ అయిన అందరూ కూడాను మా అసోసియేషన్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన పర్టికులర్గా మెడికల్ ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్తో ఎప్పుడు టైం టు టైం మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇది మాది 5వ సంవత్సరిక జనరల్ బాడీ రాజమండ్రిలో జరుపుతున్నాం. దాదాపు 1000 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మా బ్యాంకు ఉన్నతాధికారి సీజీఎం గారు శ్రీ రాజేష్ కుమార్ పాటిల్ గారు వారు వస్తున్నారు. అలాగే మా ఫెడరేషన్, అంటే మాకు ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సమాఖ్య ఉంది. ఆల్ ఇండియా సమాఖ్యకి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ నడాఫ్ గారు కూడా ఆ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఎన్సిపి జాతీయ కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ వారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే ప్రత్యేకత ఎందుకంటే, ఇంతమంది నేషనల్ లీడర్సు, అలాగే మేనేజ్మెంట్ టాప్ రిప్రజెంటేటివ్స్ పెన్షనర్స్కు బ్యాంకు యొక్క కన్సర్న్ని, అలాగే ఆర్గనైజేషన్ కన్సర్న్ని వ్యక్తం చేయడానికి, అలాగే మెంబర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వారందరూ రావడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తున్నది.